హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బజ్జా. మీరు చూస్తున్నారు రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు నేను జైత్రయాత్ర పుస్తకం రాస్తున్న విషయం. అందులో మొదటి కావ్యాన్ని మీరు ఆల్రెడీ విన్నారనమాట. అదే జడత్వం నిద్రిత సమాధి అని. ఇప్పుడు నేను రెండవ కావ్యం చెప్పబోతున్నాను. మీకు తెలుసు నేను ఆల్రెడీ ఈ పుస్తకంలో 100 కావ్యాలను రాస్తున్న విషయం. ఇప్పుడు నేను ఈ రెండవ కావ్యానికి నేను పెట్టిన పేరు భయం పిరికి పంద ముసుగు. మొదటిగా నేను భయం గురించి మానసిక వివరణ ఇస్తాను. తర్వాత నేను నా కావ్యాన్ని మొదలు పెడతాను. భయం అనేది కేవలం గుండెల్లో పుట్టే ఒక చీకటి బొమ్మ. నీ కంటికి కనపడని దయ్యం. అది నీ ఊహల్లో మాత్రమే ఉంటుంది, కానీ అది నీ కళ్ళకు సంకెళ్ళు వేస్తుంది. నీ చెయ్యి చాచి నువ్వు పట్టుకునే విజయానికి అడ్డుగోడని అడ్డుగా చూపించి నీ విజయానికి నిన్ను దూరం చేస్తుంది. నిన్ను నువ్వే నమ్మకుండా నిస్సత్తువుకు లోనయ్యేలా చేసే ఈ పిరికితనం నీ శక్తికి పెట్టిన తాళం. ఈ తాళాన్ని నువ్వే తెంచేయాలి. నీవు చరిత్రను తిరగరాసే యోధుడివి. నువ్వు ఎందుకని వణుకుతున్నావు? ఆ భయాన్ని చీల్చి దాంతో చెండాడి దాన్ని నాశనం చేయి, లేకపోతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. ఇప్పటి వరకు మీరు విన్నది భయం గురించి ఒక వివరణ మాత్రమే. ఇప్పుడు నేను అసలైన కావ్యాన్ని మొదలు పెడతాను, వినండి. భయం అనేది బూజు పట్టిన గతం. ఈ క్షణం నుండి నువ్వు స్వేచ్ఛ పతాకం. చేతకాని అడుగులు వేయకు, పిరికి పంద ముసుగులు చింపివేయి. ప్రమాదాన్ని ప్రేమించు, ప్రతి అడ్డంకి నీకు పదును పెట్టే రాపిడి. చీకటిలో దాగి ఉన్న ఛాయ కాదు భయం, అది నీ ఆత్మవిశ్వాసపు వైఫల్యం. నీ రక్తంలో ప్రవహించేది యుగపు వేగం. ఎదురు చూస్తున్న ప్రపంచపు దృష్టి నీ వైపే. భయాన్ని కాల్చు, ముందడుగేయి. ఈ జైత్రయాత్ర నీదే. సో గాయ్స్, చూసారు కదా నేను రాసిన ఈ రెండవ కావ్యాన్ని కూడా. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మన దాంట్లో ఇంకా 100 కావ్యాలు ఉన్నాయండి. 100 కావ్యాల్లో 2 అయిపోయాయి. ఇంకా 98 కావ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క కావ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. మన ప్రతి మనిషిలోని ఒక అంశం మీద అతనికి మోటివేటెడ్గా చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అప్పుడే నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.